హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ముందు మెగా డాటర్, తర్వాత మెగా యాక్టర్, తర్వాత మెగా ప్రొడ్యూసర్. సో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి సెకండ్ మూవీ రాకాస వస్తోంది. టీజర్ అయితే అద్దరిపోయింది. ఇంతకీ ఆ పర్సన్ గురించి చెప్పలేదు కదా మీకు. ఆల్రెడీ ఈ పాటికి అర్థమై ఉంటుంది. నిహారిక కొనిదెల గారు. సో సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఆయన. మనం ఇంట్రో అయ్యే వరకు నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తర్వాత మాట్లాడదాం. సో డీడీ అనగానే ఆల్మోస్ట్ మ్యాడ్ మూవీ నుంచి ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన కామెడీ టైమింగ్ కానీ విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతకు నేనా కాదని ఆలోచిస్తున్నారు. సో తర్వాత నెక్స్ట్ పర్సన్కి షిఫ్ట్ అవుదాం. సో యాజ్ యూజువల్ ఆల్వేస్ క్యూటీ బ్యూటిఫుల్ హీరోయిన్ ఉన్నారు. అండ్ తక్కువ మాట్లాడి ఎక్కువ వినటం అంటే దీనికి కరెక్ట్గా సరిపోతారు. ఎవరు? మానస శర్మ గారు, డైరెక్టర్. సో మొత్తానికి టీం అయితే మనతో ఉన్నారు. మరి మాట్లాడదామా? చూసారా ఎన్ని డిస్టర్బ్ చేసినా కానీ మనం అస్సలు పలకలేదు. ఈసారి అయితే బాగా పలికిద్దాం. సో నమస్తే. హలో, నమస్తే నిహారిక గారు, ఎట్లా ఉన్నారు? నమస్తే. సో కమిటీ కుర్రాల నుంచి కాసులు అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. సో నెక్స్ట్ రాకాసాకి. సో ఇప్పుడు భయపెడుతున్నారు. యాక్చువల్గా ఆ తనతో మాకు నవ్వొచ్చినా ఆయన భయపెట్టానండి. అవునా? ఆవిడ భయపెట్టాను. సో ఎందుకు ఈ జానర్కి షిఫ్ట్ అయ్యారు? ఇందాక నేను ఆవిడ నా గురించి గొప్పగా చెప్తున్నప్పుడు నేను కామెడీ చేశాను, అది రాలేదా? వచ్చింది. అయినా మళ్ళీ చెప్తాను. రెడీ, చెప్పండి. ఎప్పుడు ఒకటే జానరా చేద్దాము అనేది కూడా మైండ్లో లేదు. ప్రతి సినిమాకి వేరు జానరా చేద్దాం అనుకోలేదు. మంచి సినిమాలు చేయాలి, ఎంటర్టైనింగ్ సినిమాలు చేయాలని. సో కమిటీ తర్వాత చాలా కథలు వచ్చాయి యాక్చువల్లీ. అది సేమ్ ఊర్లో ఒక కుర్రోళ్ళ మధ్యన స్టోరీ, అలా కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీస్ చాలా వచ్చాయి. కానీ నాకు తెలిసి కమిటీలో మేము చాలా వరకు ఎక్స్ప్లోర్ చేసేసాం అనిపించింది నాకు వచ్చిన 30-40 కథల్లో. దాని తర్వాత ఆబ్వియస్లీ మానస గారు, షీ వాజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్ చాలా ఇయర్స్. బెంచ్ లైఫ్ నుంచి మ్యాడ్ హౌస్ మ్యాడ్ హౌస్ మీరున్నవే గుర్తుపెట్టుకుంటారు మీరు హీరో గారు. సో మ్యాడ్ హౌస్ నుంచి. సో ఇదే కదా ఆవిడకి ఏ కొత్త కథ తట్టినా ఫస్ట్ వచ్చి చెప్పేస్తారు 10 minutes, ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ స్టోరీ అని. సో అలా ఒకసారి సంగీత్కి చెప్పి, సంగీత్కి చాలా నచ్చిన తర్వాత వచ్చి చెప్పారు కదా. నచ్చింది కదా. ఇలాంటి కథ థియేటర్లో ఎవరైనా మంచిగా ప్యాకేజ్ చేసి ప్రమోట్ చేసి తీసుకొస్తే యాజ్ అన్ ఆడియన్స్ నేను చూడడానికి ఇష్టపడతాను. నా దాకా వచ్చింది. సో వై నాట్ టు ప్రొడ్యూస్ ఇట్. కానీ గ్లిమ్స్ నుంచి మూవీ హైప్ పెరిగింది. ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాము. బట్ టీజర్ అయితే అద్దరిపోయింది, చాలా బాగుంది. హారర్ ఎలిమెంట్ కొంచెం పక్కన పెడితే డీడీ గారిని చూసినట్టునే మాకు ఆల్మోస్ట్ నవ్వు వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఈ ఇండస్ట్రీలో లేడీ ప్రొడ్యూసర్స్ హవా నడుస్తుంది. సో మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు, అందుకే సీనియర్ అన్నారు మీరు. ఆ ఇంట్రడక్షన్ ఎలా అనిపించింది? 10 years అన్నా. నాకన్నా సీనియర్స్ ఉన్నారు. మోస్ట్ సీనియర్ కాదు, 10 ఏళ్ళని మర్చిపోతుంది. ఎలా అనిపించింది అంటే ఆ ఇంట్రడక్షన్ మీరు అలా అన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు గుర్తొచ్చింది మీరు ఎందుకు సీనియర్ అన్నారు. అయితే ఓకే, మీరు ఊరుకోండి. సో కదండి, అంటే సీనియర్ అలా ఫీల్ అయితే కదా. చాలా చిన్న ఏజ్ లో చాలా పెద్ద బాధ్యత. కానీ చాలా 21 లో స్టార్ట్ చేశానండి ప్రొడక్షన్స్. ఆబ్వియస్లీ అలా లెక్క పెట్టుకుంటారు ఇప్పుడు అన్ని. పర్లేదు, వికీపీడియాలో ఉంది నావి సేమ్ యాజ్ ఇట్ ఈస్. కానీ చాలా చిన్న ఏజ్ నుంచి ఇప్పటి వరకు మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. జనరల్గా ప్రొడ్యూసర్ అంటే కొంచెం టెన్స్ ఉంటుంది, బట్ ఎక్కడ కూడా మీరు తగ్గట్లేదు అసలు. బాగా మాకు కనపడట్లేదా లేదంటే అలా మేనేజ్ చేస్తున్నా? కనపడట్లేదా లోపల స్పందన? ఓకే. సో యాజ్ యూజువల్ క్యూటీ ఎలా ఉన్నారు? మీరు సెలెక్ట్ చేసుకునే మూవీస్ కూడా డిఫరెంట్ ఉన్నాయి అన్ని. మిమ్మల్ని This is fourth week. అదే డబుల్ హ్యాట్రిక్. క్రికెట్ లో డబుల్ హ్యాట్రిక్ నాలుగు ఆల్రెడీ హ్యాట్రిక్ అయింది. దీంతో ఫోర్త్ అవ్వాలని బ్లాక్ బస్టర్ కూడా అవ్వాలని బాగా కోరుకుంటున్నాను. నచ్చిందా ఇందులో క్యారెక్టర్? ఆఫ్ కోర్స్ ఎందుకంటే మానస అక్కతో నేను ఆల్రెడీ బెంచ్ లైఫ్ అని సిరీస్ చేశాను. అవును. సో ఆవిడ క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్ అయితే షీ విల్ షో ఇట్ వెరీ హోమ్లీ, వెరీ యునో relatable to the audience, I would say. She writes it that way. Kada?
నువ్వు చెప్తున్నావు కదా మళ్ళీ అంటే ఇంటికి పట్టుకెళ్ళిపోతారు క్యారెక్టర్ And Niharika ma'am ki vachesariki this is my third project with the production Pink Elephant Pictures, and it is like a family to me, and I have trust on the scripts that she chooses because her choice of scripts is really interesting, I would say. And నా దగ్గర వచ్చేసరికి నువ్వు ఎంఏడీలో ఆగ్రా. మనోజ్ అశోక్ ఇద్దరితో చేసింది, ఇప్పుడు డి మిగిలాడు కాబట్టి ఇప్పుడు నాతో. కాదు oh yeah, ఓయా ఏంటి mad movie. ఓపెనింగ్ పూజ రోజు మాడుకుందాం మనం. You worked మీరు with, I worked with all the three mad boys from with this picture. So I've done Hello World with Ram Nitin, I with Nada Nitin, Ippudu Rakasa with Sangeet Shobhan. Yeah, and my choice అయితే నాకు పర్ఫార్మెన్స్ ఉంటే నాకు నచ్చుతుంది స్క్రిప్ట్స్ అందుకే. కానీ బాగుంది సెలెక్షన్. థ్యాంక్ యూ. సో లవ్ స్టోరీలో కాకుండా నయన్ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది సినిమాలో, అండ్ షీ యాడ్స్ అ లాట్ టు ద స్టోరీ. హర్ క్యారెక్టర్ ఎఫెక్ట్స్ ద స్టోరీ. ప్లాట్ ముందుకెళ్ళడానికి ఒక మనం నా క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెంట్. సేమ్ చెప్తున్నాను. సో డిడి గారు, మీరు కాలు కదిపిన, చూపు తిప్పిన, నవ్విన, కామెంట్ చేసిన, ఏది చేసినా అలా రీల్స్ లో వచ్చేస్తుంది. ఏమంటారు మీ ఫ్యాన్? ఆనెస్ట్లీ smile. మేము జెన్యూన్లీ కంప్లీట్ అవ్వలేదు. తీసుకోండి మీరు. 1.7 seconds కి అన్న స్మైల్ కింద ఇవన్నీ చెప్పేవరకు ఒరిజినల్. కింద కామెంట్స్ లో కూడా డిడి ఫ్యాన్స్ కి స్మైల్ కి ఒక ఓ వేసుకోండి అంటే ఎన్ని అసలు వదిలేదు, నంబర్ అసలు నంబర్ కూడా వేరే లెవెల్లో ఉంది. అంటే ఏంటి దీని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ రాకాస మూవీ గురించి చెప్తారు, మీ క్యారెక్టర్ హఠాత్ గురించి. పరిణామం. ఎవరు ఊహించనిది. నేను ఊహించా. షీస్ ఆల్వేస్ స్వీట్. సారీ, క్వశ్చన్ ఏంటండి? మీరు ఏం చేసినా ఇలా ట్రెండింగ్ అయిపోతున్నాయి, మీరు ఎంత గ్రేటో మీకు తెలుసా అని అడిగారు. There's no question, let's just appreciate. It's just compliments. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. ఐమ్ థింకింగ్ అంటే ఇంకా క్వశ్చన్ ఏముంది, నేను ఆన్సర్ ఏమన్నా అనిపిస్తున్నా. ఇట్స్ అప్రిసియేషన్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం చేసినా ఎంజాయ్ చేయడం. సారీ చెప్పమ్మా. కానీ చేయండి మీరు. ఇప్పుడు నన్ను మొహమాట పెట్టేస్తున్నారు. నేను లేనప్పుడు మీ నలుగురికి వచ్చినా ఇప్పుడు నా గురించి మాట్లాడితే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను తర్వాత యూట్యూబ్ లో చూసుకొని కంఫర్టబుల్ గా అనుకుంటాను. ఏమంటే వేరేమన్నా అడగరా, బిజినెస్ ఎక్కేస్తుంది. ఓకే, ఇది పక్కన పెట్టేస్తాము. Yeah. కానీ మీరు టీజర్ లో లాస్ట్ శారీ కట్టుకొని వస్తారు కదా, నేను రానండి. అసలు కంప్లైంట్ అవ్వనివ్వట్లేదు. సో లాస్ట్ శారీ కట్టుకొని మీ ముందుకు వస్తారు కదా, Yeah. మీరు కాదు, అవును, ఎవరో నా ముందుకు వస్తారు. తనై ఉండొచ్చని నా ఫీలింగ్. నేను శ్రీను గారు ఉండొచ్చు. సో అలా వచ్చినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ అసలు చాలా కామెడీ ఉన్నింది. ఆ టైంలో ఓ స్త్రీ రేపురా అనేది కూడా అట్లా గ్యాప్ ఇస్తూ చెప్పారు కదా. సో అది బిహైండ్ సీన్స్ ఎలా ఉన్నింది అదన్నా చెప్పండి. పోనీ పొగడితే తీసుకోవట్లేదు కదా మీరు. ఏం చేస్తున్నావు రాజా? గోర్లకి జస్ట్ ప్రేమ అంతే. చెప్పు. బిహైండ్ ది సీన్స్. మీరు డిస్టర్బ్ అవ్వకండి, చెప్పండి. ఏంటి బిహైండ్ ది సీన్స్? త్రీ జోక్ బిహైండ్ సీన్స్ చెప్పొచ్చు. అది ఎవరో కూడా చెప్పనా? ప్రీ రిలీజ్ చెప్తారా? ప్రీ రిలీజ్ బిహైండ్ సీన్స్ ఎలా ఉంది? బిహైండ్ ది సీన్స్ చాలా టెన్షన్ నడిచిందండి. ఎందుకంటే అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ సీన్ కొంచెం లైటింగ్ సెటప్ లేట్ అయిపోతుంది, మనం ఇంకా అది ఫినిష్ చేయలేదు అనే టెన్షన్ నడిచాం అనమాట. సో జనాలు అనుకున్నట్టు కామెడీ సీన్ చేసినప్పుడు అంత కామెడీ జరుగుతున్నాడు. చాలా పాపం స్ట్రెస్ నడుస్తుంటే సెట్ మీద. మాకు కొంచెం తక్కువ, వీళ్ళకి కొంచెం ఎక్కువ, కెమెరా టీమ్ కి ఇంకా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసే దాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ అవుతుంది కాబట్టి. సో అంత బిహైండ్ సీన్ ఫన్నీ అనేది మేబీ ఆ 1-2 takes మాత్రం జరిగేటప్పుడు నాకే నవ్వు వస్తుండే అనమాట. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ చూసి నా నవ్వు వస్తుండే. అదెవరో నేను చెప్పను నేను. ఓకే, కానీ కామెడీ చేయటం వేరు, భయపెడుతూ కామెడీ చేయటం వేరు. అంటే డిఫరెన్స్. ఇప్పటి వరకు కామెడీ చేశారు అంటే మూవీస్ లో, మళ్ళీ మీరు దానికి మళ్ళీ ఇదే ఏంటంటే బాబు, ప్రతిదానికి పంచ్ రెడీ ఉండదండి నా దగ్గర. సో ఇదే ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? యాక్చువల్ ఎందుకంటే ఇదే కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు నేను భయపడుతున్నాను, మీరు నవ్వాలి, బట్ మీరు ఆల్సో నమ్మాలి. నేను నిజంగా భయపడుతున్నాను, నమ్మాలి మీరు. ఆ లైన్ ఏదైతే ఉందో అది చాలా కష్టమైన లైన్ అనమాట. ఎందుకంటే అది ఫన్నీగా ఉండాలి, నమ్మబుల్ గా ఉండాలి, కథలో ఉండాలి. నమ్మబుల్. ఎప్పుడు వాడలేదు మీరు ఎవరు నమ్మబుల్?
Yeah, I use ఇట్లా Numbable. media ముందు నమ్మకంగా వాడలేదు. మాకు అలవాటు పదం. Numbable, Tinnable. సో అది చాలా కష్టం అండి. జెన్యున్లీ ఫస్ట్ 2 days షూట్ అయితే ప్రతి టేక్ తర్వాత మిగతా పక్కిలు పోయి బాగానే భయపడుతున్నావా, నీకు నచ్చిందా మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు చేయలేదు రెండు జానరా. నాకు ఆ రోజు అర్థమైందండి, అన్ని డిఫరెంట్ ఎమోషన్స్ లో భయపడడం ఇస్ ద టఫెస్ట్. బికాజ్ నమ్మించడం చాలా కష్టం. సారీ రికార్డ్ చేయండి ప్లీజ్. ఓకే సో అన్నిటికంటే నమ్మించడం చాలా భయపడడం చాలా కష్టం. ఓకే కానీ ఎదుటి వాళ్ళకి నవ్వు తెప్పించడం కూడా అంత ఈజీ కాదు భయపడుతూ. కానీ మీరు మార్కులు కొట్టేశారు అక్కడ. అండ్ ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు ఎక్కువ వినటం తక్కువ మాట్లాడటం అనేది మీ పేరు గుర్తొస్తుంది. అండ్ ఈ కథ మీరు ఎప్పుడు రాసుకున్నారు? జనరల్గా మనం కథ రాసుకునేటప్పుడు ఒక పర్సన్ని అనుకొని రాస్తాం. ఆ పర్సన్ని బట్టి ఆ బిహేవియర్ని బట్టి లైన్స్ వస్తూ ఉంటాయి. కానీ మనిషిని బట్టి కథ మారాలా, కథను బట్టి మనిషి మారారా అంటే ఏం చెప్తావు? ఈ కథకైతే అలా ఏం జరగలేదు. ఈ కథకి నేను బెంచ్ లైఫ్ సెప్టెంబర్లో రిలీజ్ ఉండింది. ఆ తర్వాత అక్టోబర్కి ఈ స్టోరీ రాసుకోవడం స్టార్ట్ చేశా. సో ఫస్ట్ లైన్ అనుకున్నప్పుడు ఎవరిని అనుకోలేదు, జస్ట్ ఒక చిన్న లైన్ ఉండింది అంతే. అప్పుడు సంగీత్తో యాక్చువల్లీ వేరే కథ చెప్పాను అనమాట. అప్పుడు ఆ కథ సంగీత్కి నచ్చింది. ఆ మీటింగ్కి కలిసాం, ఆ స్టోరీ డెవలప్మెంట్ అప్పుడు ఆ డిస్కషన్ కలిసినప్పుడు సరదాగా అప్పుడే నేను నెట్ఫ్లిక్స్కి వెళ్ళేసి వచ్చా. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏదో అడిగారు, సో జాన్రా అనుకుంటున్నారు, నా దగ్గర జాన్రాలో ఒక స్టోరీ ఉంది అని చెప్పి ఊరికి ఆ లైన్ సంగీత్కి చెప్పా. నాకు లైన్లో వస్తే నేను సంగీత్ దొరికితే సంగీత్ నియర్గా దొరికితే మరి ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పేస్తూ ఉంటా కథలు అది ఇది అని. సో అట్లా ఒక సిచ్యువేషన్లో చెప్తే సంగీత్ వచ్చి కాదండి ఈ స్టోరీ బాగుంది కదా థియేటర్కి చేద్దామని. అంటే నీకు నచ్చిందా, ఆర్ యూ ఇంట్రెస్టెడ్, నువ్వు చేస్తావా అని అంటే యా అండి ఐ లైక్ ఇట్ అని జస్ట్ లైన్ ఉంటుంది అప్పుడు. ఆ తర్వాత రాసుకున్నప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆబ్వియస్లీ సంగీత్ ఆన్ బోర్డ్ కాబట్టి తనని మైండ్లో పెట్టుకుని రాసుకున్నాం. సో ఆ క్యారెక్టర్ వీరు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇరిగిపోయింది పేరు. ఇట్స్ వెరీ ఇట్స్ టైలర్ మేడ్ ఫర్ సంగీత్ అన్నట్టు. ఇన్ఫాక్ట్ నేను కథలో రాసుకున్నప్పుడే నేను మహేష్ రాసుకున్నప్పుడు మేము యాక్టర్స్ అనేసుకుంటాం. లైక్ మా దాంట్లో తనకల్ బర్ని గారు అవ్వచ్చు, గెటప్ సీన్ గారు అవ్వచ్చు, తర్వాత బ్రహ్మాజీ గారు అవ్వచ్చు. మీరు అనుకున్న కాస్టింగ్ 99% మీకు కావాల్సిన వాళ్ళు వచ్చారు. నేనే ఆ 1% సర్ప్రైజ్. నన్ను సినిమా 100% అవ్వదు కదండి, అలా అర్థం చేసుకోరు. తను వచ్చాక యాడ్ అయింది. సో సేమ్ బెంచ్ లైఫ్ కూడా నాది అది ఫస్ట్ అయినా కూడా క్యారెక్టర్ ఎవరిని అనుకున్నాం యాక్టర్స్ వచ్చారు. కానీ కాస్టింగ్ చాలా బాగుంది, అంటే కరెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ నిహారిక గారు చాలా వెయిట్ తగ్గారు, అంటే అప్పుడు కూడా ఏమంత లావు లేరు. ఫస్ట్ అది చెప్పారు. సో సఖీ మూవీలో ఒక సాంగ్ మలయాళంలో యాక్టర్తో కలిసి చేసాం. అది ఒక చాలా సెన్సేషన్ అయింది. ఏ మొబైల్లో చూసినా ఆ సాంగే, రీల్స్ అంతా ట్రెండింగ్లోకి వెళ్ళింది. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు సినిమాలే చేస్తాను అనుకున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ ప్రొడ్యూసర్గా కూడా చేస్తున్నారు కాబట్టి మీరు హీరోయిన్గా వచ్చే మూవీ ఏమైనా ఉందా మా ముందుకి? మన తెలుగు అయినా టాలీవుడ్ తెలుగులోనే. సో జనరల్గా ఇందాక మీరు మాట్లాడుతూ 40 పైన కథలు విన్నారు, 43 వరకు అని చెప్పేసి అన్నారు కదా. కానీ సెలక్షన్ కూడా చాలా బాగుంది. అంటే ఎలా అంటే కంటెంట్ చూస్తారా, లేదంటే డైరెక్టర్, లేదంటే క్యాస్ట్ అయితే ముందే అనుకోరు, అంటే బడ్జెట్ పరంగా చూస్తారా, ఎలా చూస్తారండి మీరు? ఫస్ట్ కథ యాజ్ అన్ ఆడియన్స్ నేను వింటానండి స్టోరీ. అంటే ఆబ్వియస్లీ వచ్చిన 40 కథల్లో నేను 40 నరేషన్స్ వినలేదు. పిక్చర్స్ లేకపోతే మా కాంటెంట్ టీం వాళ్ళు విని అది ఇలా ఉంది, మేము మనకు ఓకేనా, సేమ్ కొంచెం కమిటీ లాగా ఉంది, అలా కొన్ని ఇప్పుడు తీయకూడదు. కొన్ని కథలు ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ టు ప్రొడ్యూస్ రైట్ నౌ. కొన్ని కథలు ఇట్స్ వెరీ బిగ్. సో నేను అంత పీస్ నేను నాకు అరగలేనంతది నేను తినకూడదు. ఇట్స్ లైక్ దట్. అలా చూస్తాను ఫస్ట్ యాజ్ అన్ ఆడియన్స్, చూసి నాకు కథ నచ్చుతుందా. నేను డైరెక్టర్, యాక్టర్స్ ఆ కథను ఎంత నమ్ముతారు, మోర్ దెన్ యాక్టర్స్, డైరెక్టర్ ఆ కథని ఫుల్గా ఎంత నమ్ముతారో, యాజ్ అ ప్రొడ్యూసర్ నేను అంత నమ్మితేనే నేను ఆ నీళ్ళలో కాళ్ళు పెడతా. హాఫ్ హార్టెడ్గా నేను ఏది చేయను, ఎస్పెషలీ ప్రొడక్షన్ చేయలేను. సో ఇది కూడా కథలాగే విన్నా అన్ని కథలు. దాని తర్వాత నేను యాజ్ అ ప్రొడ్యూసర్ దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అన్న థాట్ తర్వాత వస్తుంది. ఓకే, కానీ ప్రొడక్షన్ వాల్యూ కూడా సినిమాకి పెరుగుతవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా
కాస్టింగ్ని బట్టి కూడా ఎక్కువ రెమ్యునరేషన్ పెరుగుతూ ఉంటుంది. అంటే దీంట్లో ఎంతవరకు ఉంది ఆ సిచ్యువేషన్స్? కమిటీగానే పెద్ద మూవీ అండి. అవును, ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈ సినిమాలో ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అలా చూసుకుంటే ఎక్కువ. కానీ ఇంకా వేరే అదర్ రీజన్స్కి మేము షూటింగ్ కూడా క్వైట్ అనుకున్న టైంలో చేసేసాం. కానీ పిక్చరైజేషన్ ఎలా ఉందంటే ఒక థామ, రెబల్ స్టార్ ప్రభాస్ గారి రీసెంట్గా వచ్చిన మూవీ ఆ లెవెల్లో ఉందంటే అంత బడ్జెట్ కాకపోయినా లో బడ్జెట్లో కూడా ఇంత పిక్చరైజేషన్ ఎలా అని. అంటే దట్ అట్లీస్ట్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అయితే దట్ క్రెడిట్ గోస్ టు అవర్ విఎఫ్ఎక్స్ టీమ్ అండి, గ్రీన్ గోల్డ్ కంపెనీ. ఆయన మురళీ గారి ఫస్ట్ ఫిలిం వాజ్ అంజీ. ఆయన అంజీలో ఐ థింక్ అప్పుడే ఆయన స్టార్ట్ చేశారు. అంజీ ఆయన మీరు మిస్ అయ్యారు కదా అప్పుడు. యా ఎగ్జాక్ట్లీ. సో అనుకున్నాను అనమాట, సార్ అప్పుడు చేయాల్సింది సార్, మన ఇద్దరి పేరు ఒక సినిమాకి అప్పుడు రావాల్సింది ఇప్పుడు వస్తుంది అని. సో ఆయన అంజీకి చేశారు, చాలా మూవీస్ చేశారు, దాని తర్వాత అరుంధతి కూడా చేశారు. అంతే హీ డిడ్ మెనీ ఫిల్మ్స్. సో ఆయన ఎక్స్పర్టీస్ మాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆయన విఎఫ్ఎక్స్ షూటింగ్ ఉన్నప్పుడు ఆయన సెట్లోకి వచ్చి చూసుకొని మాన్సా గారితో ఎవ్రీ షాట్ ఆ ప్రిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆయన కూడా హీ గేవ్ హిస్ 100% టు అవర్ ప్రాజెక్ట్. సో వెరీ లక్కీ టు ఫైండ్ అ టీమ్. అండ్ ఆల్సో మా డిఓపి రాజు ఎడ్రోల్ గారు మాతో ఆల్రెడీ కమిటీ గురోళ్ళు చేశారు, హలో వరల్డ్ చేశారు, ఒక చిన్న ఫ్యాన్. రాజు గారు అందరికన్నా సీనియర్ కంపేర్ చేసుకుంటే, అందరు ఎక్కువ రాజుతోనే చేశాం కదా. రాజుతో ఈక్వల్. మ్యాడ్ హౌస్ 4 4 ఓకే మాన్సా జెలస్ ఫీల్ అవ్వకు, నువ్వే ఎక్కువ. సో 4 ప్రాజెక్ట్స్ చేసామన్నమాట. సో ఆయన వర్కింగ్ స్టైల్ కూడా మాకు చాలా నచ్చింది. అంటే చాలా డిఫరెంట్గా ఇప్పుడు మేము చేసిన 4 ప్రాజెక్ట్స్ కథ కూడా రెడీగా ఉన్నట్టుంది కదండి. నెక్స్ట్ కథ కూడా రెడీగా ఉన్నట్టుంది కదా. ఏది? యదువంశీ గారితో టీమ్ ఇస్ లిటిల్ అది డిఫరెంట్. డిఫరెంట్. వేరే హీరోనా లేదంటే మీ బ్యానర్ లో వరుణ్ తేజ్ గారు? వేరే హీరో. అది వేరు, ఇది వేరు. అంటే మా ఫ్యామిలీలో అందరితో చేస్తాను, అది ఎప్పుడు చేస్తానో తెలీదు. వంశీతో అయితే ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే మేము ఆడిషన్స్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి. ఇంకా ఇది కన్ఫర్మ్ అవ్వలా. ఓకే. సో యా, మా డిఓపి రాజ్ గారు అయితే హీఈస్ వెరీ టాలెంట్. అంటే చాలా రోజులు ప్రీ ప్రొడక్షన్లో మాన్సా గారితో కూర్చొని వేరే కొంచెం ఈ డార్క్ యూనో ఈ హారర్ లేకపోతే ఈ అడ్వెంచర్ సినిమాల టోన్ ఒకలాగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ రెడ్స్ వాడతారు, అట్లా కూర్చొని అలా చేయొద్దు, మనం డిఫరెంట్గా ఏదైనా చేద్దాం అని చెప్పి చాలా మాట్లాడుకున్నాం. ఎవ్రీ వన్ దే 100% ఇన్వాల్వ్ అయ్యి కొత్తగా ఏం చేయొచ్చు, బెటర్గా చిన్న బడ్జెట్లోనే పెద్దగా మనం ఎలా చూపించవచ్చు, పెద్ద క్యాన్వస్ లాగా అని ఎవ్రీ వన్ గేవ్ దర్ 100%. హ్యాపీ, మంచిగా. అసలు వెయిటింగ్ ఎప్పుడు థర్డ్ వస్తుందా అని. అండ్ మీరు అంటే సంగీత్ శోభన్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అత్త పర్సన్ తో చేయటం? సాంగరే బా Kai sangu. సచ్చి సాంగ్. He's like a best friend to me. He's like a best friend to me. ఈ ర్యాప్ నాకు ఇంతకు ముందు పని చేసిన కో యాక్టర్స్ తో లేదు. సో he's the first person. We are like very chill, a very fun person to work with. Definitely on screen he's so funny. Off screen అయితే కొంచెం sarcasm ఎక్కువ ఉంటది, కానీ ఓకే నేను మేనేజ్ చేస్తాను. డైరెక్టర్ కంట్రోల్ ఉంటది కాబట్టి ఆఫ్ స్క్రీన్ ఇప్పుడు కూడా ఉండదు కదండి, ఇంటర్వ్యూలు కూడా తన మీద వేసేస్తారు మీరు. కాదు, ఆన్ స్క్రీన్ On screen. పని అంటే అక్కడ నా కంట్రోల్ చేయడానికి డైరెక్టర్ ఉంటారు కదా. అవును, ఓకే. ఇట్స్ వెరీ ఫన్ అండ్ ఆఫ్ కోర్స్ ఈస్ అ ఫెనామినల్ పర్ఫార్మర్. మొత్తానికి విజయవాడ పునుగులు ఆగ్రా టేస్ట్ బాగా చేసినట్టున్నారు కదా. పునుగులు, మై గాడ్. పునుగులకి పొద్దున ట్రైలర్ ఆ రీల్ పొద్దున మన ట్రైలర్ చూసి నన్ను 85 నిమిషాలు పునుగు కావాలా నీకు, చెయ్యి ఇంకో కిలోమీటర్ పరిగెట్ట అన్నాడు ఆయన. ఓకే, అంతా బాగుంటాయండి. ఓ విజయవాడ పునుగులు తెలీదా మీకు? నేను తినలేదు. నేను తినలేదు ఇంతవరకు. ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిందా? క్వశ్చన్ లేదు. కారికి విజయవాడ వెళ్ళిన 4 hours లో వస్తుంది. ఏ బండి అయినా పర్లేదు. అవునా? విజయవాడలో ఏ బండి అయినా పర్లేదు. ఆయన బాగుంటుంది వాళ్ళకి బాగా. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దామండి. సో సీరియస్ గా క్వశ్చన్స్ అడిగాం కాబట్టి ఫీల్ ఫ్రీ. నేను ఎక్కువ ఏం అడగను. అడగండి, మాకు చాలా ఇష్టం అండి. ఓకే, సో ఫన్నీగా అయితే అమ్మయ్య చాలా ఫన్నీగా, చాలా హ్యాపీగా. ఓకే,
మీకు ఫ్రీగా వైఫైయా లేదా ఫ్రీగా ఫుడా ఏది తీసుకుంటారు? Food. ఫుడ్ ఏమండి మీ ఫుడ్ 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 ఎనీ టైం ఓకే అందరూ food అది ఇక్కడ, మనం అందరూ foodies అని చెప్పింది ఇంటర్వ్యూ కదా, నలుగురు చాలా గట్టి ఆ పేగుల రీల్ వల్ల ఈ Very క్వశ్చన్స్ big అన్ని foodies. ట్రెండ్ ఓకే సో సన్నగా ఉన్న వాళ్ళందరూ ఫుడీస్ బేసిక్ అందరూ సో మీ ఫోన్ లేకుండా ఒక రోజు ఉంటారా లేకపోతే ఫ్రెండ్స్ తో ఉంటారా? ఫోన్ లేకుండా ఉంటారా లేదంటే ఫ్రెండ్స్ లేకుండా ఫోన్ ఉంటారా? లేకుండా ఫోన్ లేకుండా Phone లేకుండా. ఫోన్ లేకుండా ఫోన్ ఉండాలి. నాకు ఫ్రెండ్స్ తక్కువ, నేను మహేష్. సో సారీ ఫ్రెండ్స్ లేకుండా ఉంటారు, ఫోన్ లేకుండా ఉంటారు. నాకు కూడా ఎక్కువ ఒక ఫ్రెండ్స్ friend లేదు మహేష్, కానీ ఒక friend నేనే. ఫోన్ లేకుంటే ఓకే ఓకే సో థర్డ్ క్వశ్చన్ బిర్యానీ రైతా అవసరమా లేదా టైం వేస్ట్? బిర్యానీ బిర్యానీకి రైతా No, అవసరమా? no, raita అవసరం. బిర్యానీ Raita has to be. సారీ బట్ course, బిర్యానీ ఒక్కొక్కరిని ఫ్లేవర్ అడుగుతా. పర్సనలీ ఐ ఫీల్ రైతా వేసుకుంటే బిర్యానీ ఉన్న ఫ్లేవర్ చచ్చిపోద్దని నా పర్సనల్ అవును ఒపీనియన్. కరెక్టే. యు షుడ్ నాట్ చచ్చిపోవడాలు బతకడాలు ఏముండవు, బాగుంటాయి, తోడు నీడలాగా yeah, బాగా ఉంటాయి. yeah. బిర్యానీ Biryani. రైతా ఉండాలి, కోక్ ఉండాలి. ఓ కోక్ కోక్ See, Diet okay, Coke. that is fine. Coke, thumbs up, water, అది ఓకే. బట్ రైతా ఐ థింక్ ఆ ఫ్లేవర్ ఆ స్పైస్ అగ్రీ టు డిసగ్రీ అండి. ఓకే ఓకే నో డిసగ్రీ ఆయన ఒపీనియన్ అది. మీరు ఓకే నాకు కలిపి రైతా తినా? కావాలి. మీరు రాయితా కావాలి కావాలి యాక్చువల్లీ నేను రైతా ఎందుకు యూజ్ చేస్తాను అంటే 90% ఆఫ్ ద బిర్యానీస్ లో కారం ఎక్కువ ఉంటుంది, నేను కారం తిన్ను. సో అది మేనేజ్ చేయడానికి నేను రైతా కలుపుకుంటా. ఐ జస్ట్ లైక్ ద టేస్ట్ ఆఫ్ రాయితా. ఓకే మీకు అలారం వేసినా లేవరా లేదంటే అమ్మ కేక్ వేసినా అలారం పెట్టుకుంటే లేస్తారా లేదా అమ్మ లేపినా మీ మదర్? మా అమ్మ నన్ను లేగమ్మ అంటే అమ్మ దా అమ్మ 5 minutes పడుకున్నాను, మా అమ్మ తాగేస్తాను నేను. సో ఓకే మీరు సేమ్ నేను అలా పెట్టుకుంటాను. అలారం పెట్టు. మీరు అంత డౌట్ గా నేను చెప్తున్నారు. అలారం పెట్టుకుంటే కూడా అలాం కి లెగుస్తారా, ఆ మదర్ లేపితే లెగుస్తారా ఫాస్ట్ గా? నేను చీమ చెట్టుకుని లేస్తాను. ఐ యామ్ వెరీ లైట్ స్లీపర్. సో నాకు ఇంత సౌండ్ వచ్చినా వెళ్ళుకొచ్చేస్తుంది. నాకైతే అలారం పెట్టుకున్నా కూడా మా అమ్మ లేగాలి నాకు అలా. మీరు నేను అలారం పెట్టుకుని ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటా, వెంటనే మా అమ్మ కాల్ చేస్తుంది. సో ఓకే ఓకే సెల్ఫీ తీసేటప్పుడు ఫిల్టర్ లేకుండా నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉంది కానీ ధైర్యం లేదండి. ఫిల్టర్ లేకుండా నాకు అర్థం కాదు. సెల్ఫీస్ ఎప్పుడు ఫిల్టర్ పెట్టుకుంటారా పెట్టుకోరా? మేము సెల్ఫీ తీసుకుంటాం. ఫిల్టర్స్ మీద నమ్మకం ఉంది. ఫిల్టర్స్ లేదు, ఫిల్టర్స్ మీద అవసరం లేదు, మీకే అవసరం లేదు. నేను అలాగే అన్నారు. ఏ లేదు. ఇక లైవ్ లో ఫిల్టర్ వేసుకోలేం కాబట్టి మేకప్ వేసుకున్నా. నేను మిమ్మల్ని చూసాను కదా. ఓకే maximum I don't use filters because I've posted many bareface pictures also. సార్ నేను తీసుకున్నాను. మీకు అసలు ఇంట్రెస్ట్ లేనట్టుంది కదా సార్. నా ఓన్లీ ప్రమోషన్. ఆయన గ్రూప్ ఫోటోకి చేయి పొడుగ్గా ఉంది, ఫోటో తీయమంటేనే ఆయన తీయడు. అవునా అండి అంత సిగ్గా అండి మీకు? చిరాకు. సిగ్గు కాదు చిరాకు. అబ్బాయి లేజీ. అయ్యో నేను ఆవిడ ప్రమోషన్ తప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ పోస్ట్ పెట్టినా లేదా స్టోరీ పెట్టినా ఏమన్నా ట్యాగ్ చేయాలా జస్ట్ అలా యాక్టివ్ స్టోరీ అని కొడితే అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఒకటి ఓపెన్ చేసి దానికి ఒక పాట వేసి దానికి ఒక ఫిల్టర్ వేసి దానికి ఒక క్యాప్షన్ పెట్టాపా. ఎలా వర్క్ చేశారండి? యాక్చువల్లీ ఈ చేసే పనికి సంగీత యాజ్ అన్ యాక్టర్ నాకు డబ్బులు ఇవ్వాలి ప్రొడ్యూసర్, అని ఇది కూడా నేను డబ్బులు ఏంటి సార్ ప్లీజ్ ఎంత డౌట్ పడుతుంది చూడండి. సో నెక్స్ట్ పిజ్జా లేకుండా ఉండగలుగుతారా? అసలు పిజ్జా తినకుండా బిర్యానీ తినకుండా ఉండలేదు. పిజ్జా ఇస్ ఓకే. ఎన్ని రోజులు అసలు లైఫ్ అసలు పిజ్జా తినకుండా? I love నాట్ pizza. ఫ్యానిటిక్ అండి. నాకు పిజ్జా కంటే ఎక్కువ నచ్చుతుంది. Cheese burst. మన ఇండియన్ వెజ్ ఫుడ్ పప్పు అన్నం బంగాళం ఇవి లేకుండా ఉన్నాయి. పిజ్జా పర్లేదు. సేమ్ ఓకే మీరు నాకు అస్సలు ఈ ఫుడ్ తినలేరు మీరు జీవితాంతం అంటే నాకు ఫస్ట్ అదే తినాలనిపిస్తుంది. అందుకని మీరు అడిగారు పిజ్జా లేకుండా ఉండగలుగుతానేమో, కానీ ఇలా అన్నారని నమ్మలేదు. ఫోమో వస్తుంది నాకు. మీ క్రష్ పేరు చెప్పడం ఇష్టం లేకుంటే పాస్వర్డ్ చెప్పడం ఏది రెండు ఈజీ? క్రష్ పేరు చెప్పడం ఈజీయా పాస్వర్డ్ చెప్పడం ఈజీయా? క్రష్ పేరు క్రష్ పేరు ఇస్ ఎనీ డే ఈజీ. Yeah. ఎవరంటే? సూర్య. షీ హాస్ ద ఆన్సర్ రెడీ. రామ్ చరణ్ గారు. అవును చెప్పారు కదా ఇదివరకు కూడా. Yeah, I have said it in a lot of interviews. రుక్మిణి వసంత్ గారు. కానీ అప్పుడు రామ్ చరణ్ గారు ఎప్పుడు ఎవరు లేరు అనుకుంటా. అప్పుడంటే అప్పుడంటే ఒక 1.5 year back. ఎందుకు నీకు 1 year లోనే క్రష్ మార్పు అప్పుడు ఎందుకు నచ్చారు రామ్ చరణ్ గారు యాజ్ అ పర్ఫార్మర్, యాజ్ అన్ యాక్టర్ ఐ లవ్, బట్ క్రష్ అనేది కాదు. ఇప్పుడు ఫీలింగ్స్ డిఫరెంట్ కదా. Feelings ఫ్యాన్ లేవా ఇప్పుడు? ఫీలింగ్ ఇస్ డిఫరెంట్, ఫ్యాన్ ఫీలింగ్ డిఫరెంట్, క్రష్ మా అన్న మీద ఎందుకు లేదు నీ క్రష్ చెప్పు నాకు. ఇదేంటి
కాదు ఇసుక విడమర్చి ఎక్స్ప్రెషన్ అడగలేదు ఎవరు క్రష్ అంటే క్రష్ అంత ఎక్స్ప్రెషన్ ఎందుకు కాదు ఇప్పుడు నాకు ఫ్యాన్ Guy ఎక్కువ గర్ల్ ఇష్టం. అంటే నాకు ఉంటది ఫీలింగ్, క్రష్ అని లేదు. ఓకే నువ్వు పెద్దగా క్రష్ చేసే అంత Crush. గట్టి కాదు నువ్వు అంటున్నా. బూస్ట్ కలిపేమన్నా అబ్బా అవును. ఇప్పుడు ఇది రోహిత్ సరఫ్ తెలుసా? చాక్లెట్ బాయ్. హిందీ నై మాలూమ్. హిందీ నై ఆత. రితిక్ రోషన్ తెలుసా? తెలుసండి. ఆవిడకి రోహిత్ సరఫ్ కూడా తెలుసు. ఓకే నెక్స్ట్. ఓకే, రితిక్ రోషన్ ఇస్ మై చైల్డ్హుడ్ లవ్. ఓకే మీ ఓకే ఇది మీకు స్కిప్ చేస్తున్నారు. మీరు జోక్ చెప్తే ఆ జోక్ నవ్వుతారా లేదంటే అంటే జనరల్ గా మనుషులు జోక్ చెప్తూ నవ్వుతా. జోక్ చెప్తూ నవ్వుతారు ఆవిడ జోక్ చెప్పే ముందు నవ్వుతా. జోక్ విల్ బి సో గుడ్. జోక్ చెప్పే ముందు నవ్వుతా, ఆ తర్వాత జోక్ చెప్పిన తర్వాత కూడా నవ్వు. మీరండి? కొన్ని నేను జోక్ అనుకుని అనుకోకుండా చెప్తుంటాను. ఐ మీన్ ఓ మై గాడ్ ఇట్స్ సో ఫనీ. మీరండి జోక్ చెప్తారండి? చెప్తున్నా రాస్తూ ఉంటా. మాన్స చెప్పక ముందే నవ్వుతుంది. గోడ మాన్స చెప్పక ముందే ఎట్లా ఏంటి మాన్స చెప్పేనా నవ్వు. సౌండ్ వస్తుంది కానీ ఆవిడ ఫేస్ లో కనపడదా నవ్వు. అది చూడండి ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ కనపడదు. అయ్యో ఓకే. క్లాస్ లో ఫస్ట్ బెంచ్ లేదా లాస్ట్ బెంచ్? లాస్ట్ బెంచ్. ఫస్ట్ కూర్చుంటా కానీ లాస్ట్ బెంచ్ బిహేవియర్. అప్పుడు ఎవరు చెప్తారు ఈ ఆన్సర్? అప్పుడు టీచర్స్ కి డౌట్ రాదు. ఫస్ట్ బెంచ్ లో కూర్చొని గుడ్ గర్ల్ అంటారు. అన్ని ఫస్ట్ బెంచ్ లో కూర్చొని నేను ఫుడ్ తింటుండే క్లాస్ మధ్య. లాస్ట్ బెంచ్ లో కూర్చొని తినడం, అలా మస్తీ చేయడం అవన్నీ. ఆయన డౌట్ కాదు, మీరు డౌట్ గా ఉన్నారు. కానీ స్కూల్ కి మార్క్స్ అయితే మార్క్స్ స్కోర్స్ అవన్నీ అయితే ఫస్ట్ బెంచ్. నేను రావడంలో లేట్ కాబట్టి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుంటారు. ఓకే అయిపోయి ఆవిడ అడగండి, ఆవిడ టీచర్. ఆవిడ టీచర్ అదిగో చూడండి ఘర్షణ హాసన్ గారు. అడగాలి. చాలా అల్లరి స్టూడెంట్స్ కదండి వీళ్ళు. నన్నే చూస్తుందా. స్టూడెంట్స్ అడిగాను. అడగాల్సిందే ఏంటి క్వశ్చన్. ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ అంటే మీకు అంటే టీచర్ టీచర్స్ టీచర్స్ టేబుల్ ఉంటుందా? టీచర్ టేబుల్ మీద కూర్చొని అదే టాపర్ నేను. స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. she is the class monitor who writes everyone's name on స్టాఫ్ రూమ్ లో కూర్చుంటారు. ఓకే అందరు గైస్ స్టాప్ ఇట్. మాన్స గారు స్టాఫ్ రూమ్ లో కూర్చుంటారు. కరెక్ట్. ఓకే సో నిద్ర ఎక్కువ ఇష్టమా లేదంటే ఫోన్ రీల్స్ స్క్రోల్ చేయడం? నిద్ర. స్లీప్. పడితే నిద్ర, పట్టకపోతే ఫోన్. అబ్బా మీరండి? స్లీప్ ఎనీ టైం. స్లీప్ ఎనీ టైం. ఓకే ఎనీ టైం. టిఫిన్ లో దోశ ఇడ్లీ. 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 మీరు? దోస. మీరండి? ఆనియన్ ఆనియన్ దోశ. నాకు గీ కారం ఆనియన్ కాదు ఆనియన్. ఆనియన్ బోండా. ఆవిడ అడిగిన ఆప్షన్స్ లో ఇడ్లీ దోశ రెండు. అర్థమైందా? టీచర్ ఎందుకే అందుకే తీసుకున్నాను. సో ఒక రోజు మాయమైపోతే కాదు తెలిసింది రాస్తారు ఆవిడ. మీరు ఒక రోజు మాయమైపోతే ఏం చేస్తారు? మనం ఏం చేస్తాం? ఇన్విజిబుల్ అయితే హ్యావ్ దట్ పవర్ ఆఫ్ సూపర్ పవర్ ఆఫ్ ఇన్విజిబుల్ అయిపోతే ఐ స్కామ్ పీపుల్. అబ్బా చాలా క్రిమినల్ మైండ్ అండి. ఎలా స్కామ్? డబ్బులు కావాలి నాకు. సరే పాప ఇప్పుడు ఇన్విజిబుల్ ఉండి డబ్బులు ఏటీఎం బ్యాంక్ పక్కన నుంచి డబ్బులు రాగానే సంథింగ్ ఐ స్కామ్ పీపుల్. ఐ రాబ్ బ్యాంక్స్. వదిలే. ఓకే బ్యాంక్ రాబరీ. మీరండి? నేను అట్లాంటి గలీజ్ పనులు చేయనండి నేను. నెక్స్ట్ చెప్తా ఆలోచిస్తా. మీరండి? మీరు చెప్పేసేది. ఎవర్రా నువ్వు? మార్కెటింగ్ టీమ్. అయిపోయింది ఇంకా. అయిపోయింది. పెద్ద హీరోల ఫ్యాన్ షోస్ కి హ్యాపీగా వెళ్ళిపోతానండి. నేను చెప్తా నాకు ఆన్సర్. మీ ఆన్సరా? కాదు ఆయన ఆన్సర్. ఆయన ఆన్సర్ నుంచి వచ్చింది. దయ్యం సినిమా భయపెడతా. అబ్బా ఈ గ్యాప్ లో అక్కడ కూడా ప్రమోషన్ ఆలోచించారు మీరు. ఎన్ని మినిట్లు ఇన్విజిబుల్ అయితే నాకు భయం ఎందుకు ఉంటది? నిజంగా. మీరు? మీరు ఏమన్నారు పెద్ద హీరో సినిమాలు? నేను ఫ్యాన్ షోస్ కి ఫ్రీ మాస్క్ క్యాప్ ఏం లేదు. నేను రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అప్పుడు సినిమా చేయాలని. దడుచుకుంటారండి. నేను కనపండి కదా, మరి ఎలా చేస్తారండి సినిమా మీతో? స్క్రిప్ట్ పెడతా, మాన్స శర్మ రాసి ఏదో ఒకటి చేస్తా. ఆయన చాక్ పీస్ తీసుకెళ్ళి ఆయన రూమ్ లో గోడల మీదకి రాసిస్తారు. అవి ఇప్పుడు కొంచెం ట్రెండ్ వచ్చింది కదండి,
if in your 20s or 30s, if you get a chance to do this, you should definitely do it. Ani. Yeah. Aina, this is Ram Charan from the future. If you get a chance to work with Mansa Sharma, you should actually. Yeah, I'll do that. ఓకే లాస్ట్ హిడెన్ టాలెంట్ మీ టాలెంట్స్ అందరికీ తెలుసు మాకు హిడెన్ టాలెంట్ ఇంకా ఏమైనా మాకు తెలియని టాలెంట్ Hidden talent. అట్లా ఏం లేదండి, బేకింగ్ బాగా చేస్తా. Baking. It's not Desserts. hidden, but Desserts. It is. we know. It's being hidden because of my diet. ఇప్పుడు మీరు తినొచ్చు బాగా ఏ చాలా సన్నగా అయ్యారు అసలు తింటే మళ్ళీ సన్నగా పని వస్తుంది. మీరు చాలా చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు నాలో ఏం టాలెంట్ Hidden talents ఏం లేదు. అవును అదే. ఆమె భాష చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటుంది. అదే ఆమె Yeah, Thanks. it's very good. Yeah, that's my hidden talent. అండ్ Multilingual. షార్ట్ లో అప్పటికప్పుడు డైలాగ్ మార్చినా షీ కెన్ గెట్ ద డైలాగ్ రైట్, లిప్ సింక్ ఎక్కడ మిస్ అవ్వదు. Also the emotion, right? ఎమోషన్ రైట్, మీలో డైలాగ్ మార్చారేమో కానీ మా లిప్ సింగ్ మాత్రం కరెక్ట్. లిప్ సింక్ కరెక్ట్. Lip sync అస్సలు మిస్ చేయరు. She very hard working that. నేను బాగా పాడతాను నా ఫీలింగ్, కానీ వీళ్ళు ఒప్పుకోరు. ఓకే 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 నేను ఒప్పుకున్నాను. నువ్వు ఒకరోజు ఒప్పుకున్నా ఒకరోజు ఒప్పుకోలేదు. మా కోసం ఒక హమ్ చేస్తారండి నో సింగింగ్ అంటే మంచిగా చాలా యూస్లెస్ టాలెంట్. ఐ విసిల్ వెరీ వెల్. Yeah. ఎనీ ట్యూన్ యూ గివ్ ఐ కెన్ విసిల్. ఓకే రెడీ. రాకాసలో ఒక పాట యాక్చువల్లీ ఒకసారి. Snake dance. Oh, it's nice. Nice. బాగుంది I'll show off little bit. You have to tell which song. తగ్గితే వామ్మో. So I can whistle out and in both. సూపర్ చాలా బాగా చేశారు Beams అన్న will appreciate. పాప ఆయనకి whistle అంటే రాదు. Beams అన్న next time మీకు ఎప్పుడు కంపోజింగ్ ఇప్పుడు వాళ్ళని వచ్చి విసిలేస్తా. మీదండి లాస్ట్ I imitate people. ఇది వరకు స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్క్రీన్ ప్లే మీద పట్టంటే మామూలు విషయం కాదు ఇంకా లేవు. మీ హిడెన్ టాలెంట్ అంటే నేను మంచి డైరెక్టర్. అది హిడెనా? Niharika shock అవుతారు బస్. I imitate people very good. Imitate song వద్దొద్దు, ఇప్పుడు నేను అలాంటి చేయను. On camera. ఎవరు చెప్పమన్నారు? నన్ను ఇమిటేట్ చేశారు. ఒకసారి చేయి. ఏ కథ ఇంకా వద్దు, వద్దు. ఆ రోజు చేశారు కదా మనసా. ఇది కోపం వచ్చినప్పుడు చేయి పని. ఎవరికి తెలియదు కదా ఆయనకి. ఓన్లీ చేయమంటున్నారు కదా, ఏదో చేయి. జస్ట్ నిహారిక గారికి ఎక్కడైనా వర్క్ లో ఇక్కడ నా మీద కోపం వచ్చింది అనుకో, మాన్సా ఏంటి మాన్సా వాట్ ఇస్ దిస్ అని ఫోన్ చేస్తా. అదే కదా కాదు ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పడం లేదు సార్, చెప్పండి అలాగే ఉంటది. సో గుడ్ ఇప్పుడు తిట్టినా ఓకేనా, మీకు పొగిలినా ఓకేనా? వేరియేషన్ సో అలా ఉంటుందన్నమాట. మొత్తానికి రాకాస మూవీ అయితే నిజంగా చాలా టీజర్ అదిరిపోయింది. కామెంట్స్ పరంగా అయితే హైప్ వేరే లెవెల్లో ఉంది. సినిమా డెఫినెట్ గా హిట్ అండ్ మూవీ కూడా మంచి బంపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు బాగా రావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి చిట్టా రిపీట్ ఇది వాటి సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ.